థీసిస్లా అనిపించింది. సో అది సో మీరు చూస్తే ఆ షాట్ వచ్చినప్పుడల్లా దాని ప్రతిసారి నెక్స్ట్ ఇంకొక కథ ఓపెన్ అవుతుంది. ఆ షార్ట్ పీరియడ్ ఒక స్టోరీ ఓపెన్, మళ్ళీ ఆ షార్ట్ వచ్చినప్పుడు ఇంకో స్టోరీ ఓపెన్. సో దట్ ఫీలింగ్ ఇస్ రిలేటెడ్ టు ద హోల్ ఫిల్మ్. ఒక డైలాగ్ ఉంది కదా, ఇంకా ఫస్ట్ మీరు హీరోయిన్ అడుగుతారు, లాస్ట్లో మిమ్మల్ని మళ్ళీ అడుగుతారు క్వశ్చన్, సేమ్ క్వశ్చన్, మీరేమో ఉన్నా కదా అంటారు మళ్ళీ. అంటే ఏదైనా యాంటీ క్లైమాక్స్కి ప్రిపేర్ చేస్తున్నారా? లైక్ లిటరల్గా ఇది మాత్రం నేను ఆన్సర్ చేయకూడదండి. ఇది మాత్రం మీరు సినిమాలో చూడాలి. FTFS మా ఇద్దరు కలిసి చూద్దాం. 8.5. మీ సినిమాలో అంటే మీ స్క్రీన్ ప్లేలో ఏది కూడా ట్రైలర్లో చూసిన తర్వాత ఇలాగే ఉంటుంది అని అనుకోవడం లేదు. లోపలికి వచ్చిన తర్వాత మీరు ఇచ్చే ట్విస్ట్లకి బ్రెయిన్ అలా టర్న్ అవుతూ ఉంటుంది. సో మరి ఇది చూస్తుంటే చాలా ఒక ప్రేమ కథ అంటున్నారు, స్ప్రింకిల్స్ ఆఫ్ యాక్షన్ అంటున్నారు, కానీ ఏం చెప్పట్లేదు. సో మీ నుంచి ఆ ట్విస్ట్లు అవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు. కానీ ఒకటి ఏంటంటే ఈ కథలో లేయర్ బై లేయర్, సో ఒక చాలా రివీల్స్ ఉన్నాయి. కానీ ఇది బ్రెయిన్ టీజ్ కాదు, ఫీలింగ్స్కి టీజ్ చేసే ఫిల్మ్. అయితే భోజ్పూరి స్టార్ పవన్ సింగ్ కూడా తీసుకున్నారు, ఏంటి ఎనీ స్పెషల్ రీజన్? సో వీళ్ళు మాట్లాడే భాష హిందీ, భోజ్పూరి, తెలుగు, తమిళ మిక్స్ ఉంటుంది. ఉరుకు హాయిగా అని అడుగుతారు. సో వీళ్ళు మాట్లాడుతూ దాంట్లో చిన్న భోజ్పూరి ఫ్లేవర్ ఉండేది. అది సో వీళ్ళ కల్చర్లో ఉన్నది. సో రైటింగ్లో బయటకు వచ్చింది మాట మాట. సో ఈ కల్చర్ని రిప్రజెంట్ చేస్తున్న ఫీలింగ్ పెట్టాలనిపించింది సినిమా. కథ ఇందులో కథ మనం గెస్ట్ చేయొచ్చు, గెస్ట్ చేసేసాం కదా అనుకుని ఒక ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. నాలాగా ఒక ప్రేక్షకుడు అతను కథ తెలిసిందని చెప్పి మా ఫ్రెండ్తో అంటే అలా అనిపిస్తుంది. కానీ ట్విస్ట్లన్నీ వేరే ఉంటే సినిమాలు అనేది అందరూ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. నిజంగా కూడా ఆ కథలో మీరు నిజంగా డెకాయిట్ కాదు, డెకాయిట్ అవ్వాల్సి వచ్చింది అనేది మాత్రం అర్థమైంది సార్. నిజమేనంటారా? మీరు గెస్ట్ చేయబోగానే కేవలం సినిమా ఫస్ట్ హాఫ్ ఉన్నారండి, ఆ తర్వాత మీకు సినిమా తెలియదు. అందుకే రవి గారు అంటే ఆ ట్విస్ట్లే అన్నీ వేరే ఉంటాయి. ఎప్పుడు కూడా నాకు రవి గారి స్క్రీన్ ప్లేలో, ఆయన రైటింగ్లో చాలా ఇష్టమైంది. ఆయన మీతో పాటు ఎస్పెషల్లీ మీతో పని చేసినప్పుడు ఆయన పెన్ను చాలా వేగంగా పనిచేస్తుంది, చాలా బాగుంటుంది కూడా, బ్రిలియంట్గా. గైస్ చాలామందికి తెలియదు, ఒకటి చెప్పాలి. రవి సార్ నాకు లిటరల్గా అబ్బుర్ రవి గారు ఈజ్ మై గురు. అండ్ నాకు కెరీర్ ఉండడానికి మూల కారణం జస్ట్ మా కొలాబరేషన్స్. పంజా, క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, డెకాయిట్, గూఢచారి, ఇన్ని ఫిలిమ్స్ ఉన్నాయన్నమాట కలిసి చేసింది. ఇవి కాకుండా జనరల్గా క్లాసిక్స్ రాసేసింది, కిక్ నుంచి ఊపిరి దాకా బోల్డ్ రాస్తారు. సో ఈజ్ ట్రూలీ మై గైడ్ ఆన్ హౌ వీ షుడ్ డూ దిస్. అండ్ మీరు ఏవైతే ట్విస్ట్ లేయర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో లేదా అప్రిషియేట్ చేస్తారో నా సినిమాల్లో, దానికి బిగ్ మూల కారణం అబ్బురి రవి సార్. రవి గారు నిజంగా కంగ్రాచులేషన్స్ అండి, ఎంత మంచి వర్డ్ చెప్పారండి. రవి గారి దగ్గర మీకు విపరీతంగా నచ్చే ఒక అంశం చెప్పండి సార్. ఐ థింక్ ఇప్పుడు ఆలోచిస్తుంటే జనరల్గా ఇప్పుడు నాకు స్టేజ్ మీద అనిపించిందండి, హీఈస్ వెరీ మచ్ లైక్ హరి ఇన్ ద ఫిలిం. మా మధ్యలో ఆఫీస్లో అబ్బురు మీరు ఏం ఫీల్ అయినా బయటపడిపోతుంది, మొహం మీద కనిపించేసి ఫిల్టర్ ఉంటుంది. సో చాలా సాఫ్ట్ అబ్బురు. అండ్ ఐ థింక్ ఆ సాఫ్ట్ రేంజ్లోకి మారిందంటే నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఏంట్రా సంజయ్లో ఫీల్ అయిపోతున్నాం, ఏంట్రా మహేష్ బాబులో ఫీల్ అయిపోతున్నాం, ఇలా అంటూ ఉంటారు బయట. సో అది ఆ ఎమోషన్ని క్యాప్చర్ చేయాలనిపించింది. యాక్చువల్లీ మీరు ట్రైలర్ చూస్తేనే మ్యాక్సిమం హైలైట్స్ అన్నీ వచ్చేసినాయి ఈ ట్రైలర్లో. అంటే కొన్ని సినిమాలకి చాలా వరకు ట్రైలర్లో కంటెంట్ దాస్తారు, ఈ సినిమాకి చాలా వరకు కంటెంట్ రివీల్ అయిపోయింది అన్నట్టుగా ఉంది. ఇంకా వాట్ హైలైట్స్ మనకు మిగిలి ఉన్నాయి సినిమా? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకటి రివ్యూ చదివారండి. హీ డి నాట్ రివీల్ ఎనీ ఆఫ్ ద స్టోరీ, ఐ విష్ హీ రివీల్ మోర్ స్టోరీ అక్కడ అన్నారు. సో సో మీరు ఎలా అంటారు? ఇప్పుడు IPL నడుస్తుంది కదా, సినిమా ఈ టైంలో రిలీజ్ చేస్తున్నారు కదా, రిస్క్ అని అనిపిస్తుంది. డెకాయిట్ ఈస్ ద సమ్మర్స్ ఫస్ట్ రిలీజ్. సమ్మర్ ఏంటి సార్? గోల్డ్ విషయం ఎందుకు నేను వెళ్ళాను ఇంకా మళ్ళీ నన్ను ట్విట్టర్లో మళ్ళీ మీరే సార్, మీరు ఎక్స్పెక్ట్మెంట్ మీరే సార్ చెప్పాలి. ఇందాక చెప్పారు కదా, అంటే నువ్వు మహేష్ బాబు అనుకుంటాను. యాక్చువల్లీ మీరు పవన్ గారికి బాగా క్లోజ్, వాళ్ళ ఫ్యామిలీ క్లోజ్ కదా. ఐ లవ్ పవన్ సార్ వెరీ మచ్. ట్రైలర్ ఏమైనా చూపించారా? లేదు సార్.
రీ రిలీజ్ ఏమంటే ప్లానింగ్ ఉందా మేడం సుప్రియ గారు? నెక్స్ట్ గారు నాగ్ గారు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏం ప్లాన్ చేయలేదండి. 4 రోజులు నిద్ర తర్వాత నిద్ర లేదు కదా, దీని తర్వాత ఈవెంట్ ఇది ఉంది కదా రీ రిలీజ్. చూద్దామండి. అంటే మేము యాక్చువల్గా వైజాగ్లో ఒక మ్యాసివ్ మ్యూజిక్ ఈవెంట్ చేస్తున్నాము, ఒక 5,000 పీపుల్ బీచ్ ఆ స్పేస్లో, అండ్ వీఆర్ డూయింగ్ అ బిగ్ కాన్సర్ట్ విత్ సింగర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. కొన్ని రోజులు అనౌన్స్ చేయబోతున్నారు. సో ఎన్ని బిగ్ ఈవెంట్స్ చేయాలంటే ఒక స్కెచ్ అవుతుంది. సుప్రియ చాలా చేస్తున్నారు హడిల్స్, అంటే సినిమాకి సంబంధించి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు అనుకున్న దానికంటే కూడా చాలా హెవీ బడ్జెట్స్కి వెళ్ళిపోయారు అనేది ఒక మాట. నిజమేంతో అనేది మీరు చెప్పాలి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రూల్స్ మారుతున్నాయి. ఇప్పుడు సినిమాటిక్ కొన్ని థియేటర్స్కి సంబంధించి స్లాబ్ సిస్టమ్ నుంచి ఎలా వస్తుంది, దీనివల్ల ఈ సినిమాకి ఎంత మేజర్ హెల్ప్ జరుగుతుంది, ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందా? స్టెప్ 1 బడ్జెట్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదండి, మీరే అనుకుంటున్నారు. సో బయట మేము అనుకుంటున్నామంటే బయట నుంచి ఎక్కడి నుంచో వస్తుంది అని అంతే. నేను ఇక్కడ కూడా సో కథకి ఎంత అవసరమో ఆ కథ విన్నప్పుడు ఆ కథకి ఏం కావాలో అని అనుకున్నప్పుడు ఐ థింక్ వీ డిడ్ జస్టిస్. సుప్రియ గారు, యూజువల్లీ నైజాంలో డిస్ట్రిబ్యూషన్ గురించి అన్నపూర్ణ వన్స్ అపాన్ టైం ట్రై చేశారు, బట్ జరగలేదు, ఎందుకు ఆగిపోయింది. మళ్ళా యూ రియంటెడ్ ఇన్ ది స్పేస్. ఏంటి, వాట్ ఈస్ ద ఐడియా? ఏం లేదండి, ఇప్పుడు అంటే ఎప్పుడో ఒక భూతద్దంలో చూపిస్తారు. ఒక సినిమా చేస్తే మన సినిమా రిలీజ్ అవ్వనివ్వరు, ఇవన్నీ భూతద్దంలో ఒక నేరేటివ్ వచ్చింది, విచ్ అప్పుడు ద ఇండస్ట్రీ ఈజ్ లైక్ దట్. బయట ప్రపంచానికి మనం ఇక్కడ మన కష్టాలు ఏంటో ఎక్కువ తెలీదు. మన ఇండస్ట్రీలో వాట్ వీ హ్యావ్ టు గో త్రూ. ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్లో మన కృష్ణాలోనూ వైజాగ్లో అన్నపూర్ణ ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. అలానే నైజాంలో కూడా మేము మత్తు వదలరా అనే సినిమా ఒకసారి చేసాం. మధ్యలో అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాలు చేస్తూనే ఉన్నామండి. సో డిస్ట్రిబ్యూషన్గా కొత్త అని నేను అనుకోవట్లేదు, కొంచెం న్యూస్గా మాత్రం బయటకు వచ్చినట్టు ఉంది. But on this set, we have 2 Americans. We have 2, literally the idea, the filmmaking, the process. But they are so rooted. दिल से तेलुगु है, दिल से तेलुगु बोलते हैं, दिल से हैदराबादी है, दिल से. Yeah, and not everybody gets to do a Hollywood film. I'm very happy. Not everybody gets to do Hollywood film and eat Hyderabadi food at the same time. Exactly. So, coming back to your promotional question that I'm busy. I am busy, yes, you're right. But prepping for Dacoit, we've been making sure that all the assets are ready. Dubbing is done, trailer is sorted, and just making sure that whatever changes or whatever better performance ke liye I'm there in the studio, making sure that I'm giving my 100%, because this film means the world to me. It's very easy when the film comes out, people just, they'll review and all, but trust me, this entire team have worked relentlessly with broken knee, broken calf, no sleep, 4 days. So having said that, I'm just glad and happy that the trailer is released here in Hyderabad, and just happy to meet you, sir. Though you are doing other languages, so many films, but fortunately you got the best ones in Telugu only. How did it happen? How it is your choice, or it is blessed? Trust me, it's such a tempt when the other filmmakers, they reach out to me. The package is fantastic, but role I have to, with a big heavy heart, I have to say no, because I feel the benchmark that Sita Mahalakshmi has set, the benchmark that Yashna has set, I have to live up to that. Lalach buri wala hai. So with sometimes, no matter how big the opportunity is, I have to respectfully say, sir, I will wait for the right film. And that's what I've been doing. So, me confidence in creating a market in Hindi. I think I just try to do it by the film అండి. ఇప్పుడు నేను మేజర్ చేశాను, హిట్ 2 చేయలేదు, నేను హిట్ 2 ఒక హిందీ ఈవెంట్ కూడా చేయలేదు. సో ఫర్ మీ ద ప్రాజెక్ట్ డిక్టేట్స్ ద ఫీలింగ్. ఇప్పుడు నెక్స్ట్ గూడుచారి 2 తర్వాత నాకు ఒక లవ్ స్టోరీ చేస్తాను, ఓన్లీ ట్రూ బ్లూ తెలుగు ఫిలిం. సో మన స్టేట్ బార్డర్లు దాటున్నాం. సో ఇట్ జస్ట్ ఐ థింక్ మనకు ఉండే ఫీలింగ్, మనకు ఉండే కథ, ప్రాజెక్ట్ స్పాన్ ఏంటి, ప్రాజెక్ట్ స్కోప్ ఏంటి అనే దాన్ని బట్టి డెకాయిట్ చాలా హార్ట్ ల్యాండ్ వైబ్ ఉంది. అట్ ద సేమ్ టైం నా సైడ్ నుంచి ఒక తెలుగుదనం ఉంది.
చాలామంది తెలియదు ఏంటంటే నేను ఎంత ఇంగ్లీష్ టాకింగ్ ఉన్నా కూడా నాలో ఒక సింగిల్ స్క్రీన్ కుర్రాడు చాలా గట్టిగా ఉన్నాడు, బెనిఫిట్ షో బ్యాచ్ అనమాట. సో కాకపోతే మేము అమెరికాలో పేపర్లు ఎగిరేసేవాడు అంతే తేడా. సో ఐ థింక్ నాలో ఉన్న ఆ కుర్రోడికి సాటిస్ఫాక్షన్ తీసుకురావాలని చెప్పి మేము ఈ సినిమా చూసాం. అండ్ వీళ్ళ కల్చర్ కూడా అది. సో ఎక్కడో వీ ట్రై టు ఫైండ్ సంథింగ్ బ్యూటిఫుల్, అట్ ద సేమ్ టైం మా అమెరికన్ అప్బ్రింగింగ్ వలన దాన్ని ఒక ఇంటర్నేషనల్ ప్యాటర్న్లో చెయ్యాలి ఒక తపన, ఫర్ విచ్ వీ వుడ్ గెట్ గైడెన్స్ ఫ్రమ్ పీపుల్ లైక్ అనురాగ్ సార్. ఇవన్నీ చూస్తుంటే దిస్ షుడ్ బి అ స్టోరీ టోల్డ్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి అండ్ ఫీలింగ్ వచ్చింది. ఈవెన్ సాంగ్స్కి సింగర్ సెలెక్షన్ కూడా ఫహీమ్ అబ్దుల్లా ఎవరైతే హిందీ రూబరూ పాడారో హీస్ ఫ్రమ్ కాశ్మీర్, అదే పాటలో చిన్మయ్ గారు ఇస్ ఫ్రమ్ తమిళనాడు, యునో భీమ్స్ ఇస్ ఫ్రమ్ హియర్, ఆయన తెలుగు రూబరూ పాడారు. పవన్ సింగ్ గారు భోజ్పూర్ నుంచి, జోనీతా గాంధీ ఫ్రమ్ కెనడా. జస్ట్ లుక్ ఎట్ ద కైండ్ ఆఫ్ పీపుల్ హూ కమ్ టుగెదర్ ఫర్ దిస్ ఫిల్మ్. యూనో ఈయన ఫీజీ నుంచి, నేను తెలుగువాడిని, యూఎస్లో పెరిగిన తెలుగువాడిని. సో this is the kind of people who have come together, Zain, Kamakshi, Sunil garu. So and Sunil garu debut Hindi film by the way. So first time I am on screen Hindi maatladanu. Mrunal, hi. There is a huge buzz that you are a part of Ram Charan's film. So what is the possibility? Any questions about Dacoit? There are. I'm waiting for you all to ask me. But fun fact, sir, I forgot to mention. I was shooting in Pune, a Marathi film, my mother tongue. Yeah, Hindi is not my mother tongue, Marathi. So there, those people were like, "Yeah, tu kiti chan Marathi bolte." And I was like, "Me Maharashtrian ahe. I'm Maharashtrian." They're like, "No, you're a Telugu ammai." So I was very happy in a way. And having said that, 2 languages question you asked, no? When Sitaramam Hai Nana and Family Star released, a lot of people went to the theatres and watched the movie in Telugu without the subtitles. So for the first time at the airport, there was this lady, she came to me, she hugged me and she said, "Thank you so much for making this in Hindi also, because we love Telugu cinema so much, we don't want the language to be a barrier." So thank you, and I felt really good because as an artist, what matters for me and what is my aim is to make sure that rooted stories reach out to the people's heart. And the love and appreciation that you guys have given, I am forever grateful. I mean, jitna bhi thank you bolu wo kam hai. But this is my biggest achievement when I get a warm hug at the airport saying that thank you for giving this us in Telugu as well as in Hindi. సునీల్ గారు, ఈ ప్రెస్ మీట్లో ఇలా కూర్చోవడానికి ఈ సినిమాతో ఉన్న మీ ఎమోషన్ ఏంటి? ఎక్కువ దేనికి కనెక్ట్ అయ్యారు? నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ అండి శేషు గారికి. ఆయన సినిమాలన్నీ అంటే తెలుగు ఆర్టిస్టులు ఉంటారు, తెలుగు పేర్లు పడుతూ ఉంటాయి, తెలుగు మాట్లాడుతూ ఉంటారు. సినిమా చూస్తే మేకింగ్ అంతా టేకింగ్ అది ఇంగ్లీష్ సినిమాలో ఉంటుంది. మనకి కూడా కొంచెం ఇప్పుడు జనరేషన్ తీసే సినిమాల్లో చెయ్యాలని ఉంటుంది కదా, అప్పుడే మనది కూడా కొంచెం రివైవ్ అవుతుందని ఫీలింగ్. సో ఆయన సిన్స్ క్యారెక్టర్ చెప్పారు, చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం అబ్బూరి పెన్ నాకు చాలా ఇష్టం. నాకు యాక్చువల్గా నాకు ఫస్ట్ తను డిస్కోరాజా సినిమాతో నన్ను ఫస్ట్ విలన్ క్యారెక్టర్ డేర్ చేసి చిన్న షిఫ్ట్ ఉంటుంది, డైరెక్ట్ విలన్ కాదు, అది చాలా ఫేవరెట్ క్యారెక్టర్ నాకు ఇప్పటికే. సో నాకు ఈ టీంతో పనిచేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఇందులో క్యారెక్టర్ నచ్చింది, చాలా బాగుంది, నన్ను పనిచేస్తాను. ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్లో సినిమాలో చేసిన క్యారెక్టర్ డిఫరెన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది సార్ సిన్సియర్గా ఉంటుంది. అంటే నాకు ఎలా చెప్తున్నా ఇప్పుడు అంతకుముందు మేము నేను గమనించింది పర్సనల్గా ఏంటంటే, అంతకుముందు సినిమాలో మనం చేసేది మనం కొంచెం అండర్లైన్ చేసేవాళ్ళం. నేను అబ్జర్వ్ చేసింది నా ఫస్ట్ 2000లో చేసిన సినిమాలకి మళ్ళీ ఇప్పుడు చేసే సినిమాలకి నేను అబ్జర్వ్ చేసింది, మనం కెమెరా చూస్తూ మన ఒక అండర్లైన్ మీద వెళ్తూ ఉండేది. ఎవ్రీ డైలాగు, పంచ్ లైన్ కానీ ఎమోషన్ కానీ ఏదన్నా కొంచెం త్రో ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు నేను చూసేది ఏంటంటే మోర్ బయటికి వెళ్ళకుండా మోర్ ఇన్సైడ్ వెళ్తాను. ఈ జనరేషన్ అందరూ ఇన్సైడ్ దే ఆర్ ట్రావెలింగ్ మోర్, బయటికి ఓవర్గా సౌండ్ లేకుండా.
అది గమనించి మనకి ఎప్పుడు వస్తుంది ఇలా కూల్గా చేసే క్యారెక్టర్ అని అనుకున్నాను. బై లక్ ఈ దీంట్లో వచ్చింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అందుకే నేను కంపల్సరీ నేను రావాలని. అండ్ అనురాగ్ గారి కాంబినేషన్లో చేశాను. పెద్ద మెమరీ నాకు లైఫ్లో ఇది. నేను అనురాగ్ గారిని ఫస్ట్ ఇక్కడ చూసింది షూల్ సినిమా ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటే, అనురాగ్ గారి రైటరు పంజాగుట్లో పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆయన పక్కన కూర్చొని రాసుకుంటున్నారు ఫస్ట్ టైం. అప్పుడు నేను షూల్ యూనివర్స్ బాపరంట, నాకు త్రివిక్రమ్కి తను యోగి అందరూ రూమ్స్లో ఉండేవాళ్ళు. సో అప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి చూశానమాట, ఆయన రైటర్. అప్పుడు పరిచయం నాకు అనురాగ్ గారు. సో ఆ తర్వాత అండ్ ఈయన గురించి నేను ఎస్పెషల్లీ మర్చిపోతానేమో అనుకున్నాను. ఈయన ఇప్పుడు కల్ట్ మూవీస్ అని అంటున్నారు కదా, అసలు కల్టివేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. అవును సార్, ఆర్జీవ్ గారు ఈజ్ ట్రెండ్ సెట్టింగ్ దిస్ థింగ్. అండ్ నేను చెప్పేది సార్, బిఫోర్ నాట్ బిఫోర్ యూ సార్, ఆఫ్టర్ యూ ఐమ్ టెల్లింగ్. సో ఆ షాకింగ్ దేవుడి చూసినప్పుడు కానీ, గ్యాంగ్స్ ఆఫ్ వాయిసపూర్ చూసినప్పుడు కానీ, అంటే షాక్. నేను ఆ వాల్యూ రియలిస్టిక్గా ఎమోషన్స్ అవుట్ బర్స్ట్ అవటం అవన్నీ నేను, అంటే మనకి ఎప్పుడైనా వస్తుందో ఇలాంటి ఛాన్స్ రాదులే సార్, కానీ ఫీల్ అయిపోయి అంత ఎంజాయ్ చేశాను సినిమాలో. సో ఇది డెకైట్ ఈజ్ లైక్ ఏ బ్యాలిస్టిక్ మిసైల్ భయ్యా. వచ్చేటప్పుడు స్పీడ్ కనపడదు, పేలేక శబ్దం బాగుంటుంది, గట్టిగా ఉంటుంది. అది వస్తుంది. And within 2 weeks, I was on the film set. This has never in my life has ever happened, because usually the process is quite long. You know, earlier I would do a screen test, then there would be 2 look tests, but this film just kept happening so effortlessly, and I would wait to know what challenges is next. You know, during COVID, I saw Money Heist and became a big fan of that show. And then later, I was like, I want to do something which is like double kamana hai, you know. So then, when I heard this story, Shanil Garu would explain me, Mrunal ma'am, this is what we're doing. We're doing robbery 1, robbery 2, robbery 3. And I was like, yes. I would get to like drive a car. Not just a car. An ambulance. No, not automatic. The manual one. So I would say Jai Mata Di, because it's not just me, it's Shesh Garu sitting next to me. I would see his face and he's like, okay, now, okay, chala logi, will you drive? But on day 1 also, all the ADs were very scared because they thought maybe I will not be able to drive, but they don't know I am in my head the Formula 1 driver. So they put the car on the, what is that thing called? Low rider. And I was like, why do you put it on it? Let me drive. He was like, okay, ma'am, are you sure? No one is going to get hurt? Trust me. So from that time onwards, jo gaadi chalai maine, the way I have driven the car, not just a car, an ambulance, an SUV, a sedan, I was like, bring it on. This is something that I've never done before. To be able to perform, speak a language that I don't understand, deliver the dialogues with emotions, and do action with a sari and a gun in hand. I mean, my dream is like tick, 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 tick. That I was excited, and they had me completely with just the lunch that would come every day, the breakfast that would come every day. I was like, I will do anything for these people.